భారతదేశంలో ఏప్రిల్ 1, 2025 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2025-2026 అయితే మొదలవుతుంది. ఇదే సమయంలో మార్చిలో ఉగాది పండుగ తర్వాత కొత్త సంవత్సరం కూడా మొదలైతే కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి పలు కీలక ఆర్థిక నియమాల్లో మార్పులు అమల్లోకి అయితే రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ప్రజల ఆర్థిక జీవితంలో పన్ను చెల్లింపులు, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, గ్యాస్ సిలిండర్ ధరలు, క్రెడిట్ కార్డు పాయింట్లు సహా తదితర అంశాలపై ప్రభావం అయితే చూపిస్తాయి. ఈ మార్పుల గురించి మీరు ముందే తెలుసుకుంటే మీ ఆర్థిక ప్రణాళికను ఇబ్బంది లేకుండా సిద్ధం చేసుకోవచ్చు. మరి అయితే ఈ యొక్క 2025-2026 ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మనకు రానున్న ఆ కొత్త రూల్స్ ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసినట్లయితే మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి. రూల్ నెంబర్ 1, ఆదాయపు పన్ను మినహాయింపు పెంపు. ఆదాయపు పన్ను విధానంలో కొన్ని కీలక మార్పులు 2025-2026 ఆర్థిక సంవత్సరంలో అమలైతే కానున్నాయి. ప్రస్తుత పన్ను విధానంలో 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు. ఇందులో వేతన జీవులకు స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు కలుపుకొని మొత్తంగా 12.75 లక్షల వరకు ఆదాయం పన్నురహితంగా అయితే ఉంటుంది. ఇది మధ్యతరగతి వర్గానికి ఒక మంచి ఊరటనిస్తుంది. రూల్ నెంబర్ 2, టీడీఎస్, టీసీఎస్ నియమాల్లో కొత్త మార్పులు. భారతదేశంలో డివిడెండ్ ఆదాయంపై ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ పరిమితి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకైతే పెరుగుతుంది. ఇదే విధంగా మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై వచ్చే ఆదాయంపై కూడా టీసీఎస్ పరిమితి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకైతే చేరుతుంది. అలాగే విద్యా రుణాలపై ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ మినహాయింపు తొలగించబడుతుంది. ఈ మార్పుల ప్రకారం 7 లక్షల వరకు మించిన విద్యా లావాదేవీలపై 5% టీసీఎస్ విధించబడుతుంది. విదేశీ చెల్లింపుల పరిమితి కూడా మారుతుంది. ఇక లిబరలైజ్డ్ రెమిడెన్సీ స్కీమ్ కింద విదేశీ చెల్లింపుల పరిమితి 7 లక్షల నుంచి 10 లక్షలకైతే పెరుగుతుంది. రూల్ నెంబర్ 3, యూపీఐ సేవల్లో మార్పులు. జాతీయ చెల్లింపు సంస్థ ఎన్పిసిఐ ఆధ్వర్యంలో 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవల్లో కొన్ని మార్పులు అయితే చేపట్టాయి. ఇకపై ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్లకు లేదా ఇతరులకు కేటాయించిన నెంబర్లకు యూపీఐ సేవలు అందుబాటులో అయితే ఉండవు. ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా తప్పుడు లావాదేవీలను అయితే మనం నిరోధించవచ్చు. రూల్ నెంబర్ 4, జిఎస్టీ నియమాలు. 2025-2026 ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్పుట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అంటే ఐఎస్డి తప్పనిసరిగా అమలైతే చేయబడుతుంది. దీని ద్వారా వ్యాపారాలపై కొత్త పన్నుల ప్రభావం ఉంటుందని అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఇది చిన్న వ్యాపారాలపై కూడా ప్రభావం అయితే చూపవచ్చు. రూల్ నెంబర్ 5, ఏటీఎం బ్యాంకింగ్ ఛార్జీలు. ఏటీఎం నగదు ఉపసంహరణ ఛార్జీలను మార్పు అయితే చేశారు. దీంతో పాటు పలు బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ నియమాల్లో కూడా మార్పులు అయితే చేశారు. ఈ క్రమంలో ఖాతాదారులు తమ ఖాతా నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. రూల్ నెంబర్ 6, క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు. భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ముఖ్యంగా ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల నిబంధనలో మార్పులు అయితే చేస్తూ ఉన్నాయి. దీంతో కొన్ని లావాదేవీలపై రివార్డులు తగ్గించే అవకాశం కూడా ఉంది. రూల్ నెంబర్ 7, రూపే క్రెడిట్ కార్డ్ నియమాలు. ఎన్పిసిఐ రూపే డెబిట్ సెలెక్ట్ కార్డులపై కొన్ని మార్పులు అయితే చేస్తూ ఉంది. ఈ మార్పులు విమానాశ్రయం, లాంజ్ యాక్సెస్, బీమా కవర్, ప్రయాణం, ఫిట్నెస్ వంటి సౌలభ్యాలను యాడ్ చేయడం ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలైతే ఉంటాయి. రూల్ నెంబర్ 8, గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు. ప్రతి నెల 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను అయితే మార్పు చేస్తుంటాయి. ఈ మార్పు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా అయితే జరుగుతుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం లేదా తగ్గడం అనేది మనకు తెలుస్తుంది.